గుత్తి బెండకాయ వేపుడు. కావాల్సిన పదార్థాలు: లేత బెండకాయలు పావు కేజీ, నూనె 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు పావు కప్పు, ఎండుమిర్చి 6, శనగపప్పు 1½ టేబుల్ స్పూన్, మినప్పప్పు టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్, పల్లీలు గుప్పెడులో సగం, జీలకర్ర టీ స్పూన్, నువ్వులు పావు టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు కొద్దిగా. తయారీ విధానం: ముందుగా బెండకాయలు తల, తోకలు కట్ చేయాలి. దీంతో పాటు ప్రతి బెండకాయకు మధ్యలో ఘాటు పెట్టి అందులోని మిశ్రమాన్ని తీసేసి పక్కన ఉంచుకోవాలి. ప్యాన్లో టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత అందులో ధనియాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, నువ్వులు, పసుపు, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత మిక్సీ మెత్తగా పట్టాలి. అందులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్లా చేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న బెండకాయల్లోకి ఈ స్టఫ్ను కూరాలి. ఆ తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసిన తర్వాత మెల్లగా బెండకాయల్ని ప్యాన్లో సర్దాలి. మిగిలిపోయిన స్టఫ్ ఉంటే బెండకాయలపై వేయాలి. ప్యాన్పై మూతపెట్టి 4 నిమిషాల పాటు కుక్ చేయాలి. అన్ని వైపులా వేగేట్లు గరిటెతో కదుపుతూ కుక్ చేసుకోవాలి. చివర్లో ఉప్పు చల్లుకుని కుక్కర్ మూత క్లోజ్ చేసి కొద్దిసేపటి తర్వాత తీసేయాలి. గుత్తి బెండకాయ రెడీ. ఇది సైడ్ డిష్గానే సర్వ్ చేసుకోవాలి.